ఆకునూరు మురళీ గారిని చైర్మన్ గా పెట్టారు, కొంతమందిని సభ్యులుగా పెట్టారు, వాళ్ళు రికమెండ్ చేశారు. మీకు 129 రికమెండేషన్లు విద్యా కమిషన్ ఇచ్చింది. ఇచ్చిన రికమెండేషన్లని నువ్వు క్యాబినెట్ పెట్టి అసెంబ్లీ పెట్టి మేము విద్యా కమిషన్ పెట్టాము, విద్యా కమిషన్ సర్వే చేసింది, రాష్ట్రం మొత్తం తిరిగింది, ఇగో వీళ్ళు రికమెండేషన్ ఇచ్చారు, ఇలా నివేదిక ఇది, ఇలా రిపోర్ట్ ఇది, ఈ రిపోర్ట్ లో ప్రభుత్వం ఇగో ఈ సంవత్సరం అమలు చేస్తుంది, ఈ అమలు చేయడానికి అవకాశం ఉంది, అమలు చేయడానికి అవకాశం లేదని మీరు ఎక్కడైనా చర్చించారా? మీరు క్యాబినెట్ అయినా చర్చించారా? విద్యా కమిషన్ పేరుకు పెట్టి ఇచ్చిన రికమెండేషన్ పక్కన పెట్టారు. విద్యా కమిషన్ల కోసం ఏదైతే రికమెండేషన్ చేసిందో ఆ కమిషన్ చెప్పిన కమిషన్లు వచ్చే రికమెండేషన్ ఏమని వాటిని పట్టుకున్నారు. ఇవాళ మీరు పట్టుకొని నూతన విద్యా విధానం బీజేపీ ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ ఏదైతే ఒక ఫెడరల్ వ్యవస్థను నష్టం చేసే విద్యా విధానం పెట్టాడో దానికి లోబడి ఈరోజు మీరు మార్కెట్కి లోబడి బిజినెస్ కోర్సులు తీసుకొస్తున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎవరు అడిగారు మిమ్మల్ని? మీ మేనిఫెస్టోలో ఉందా? మీరు తీసుకొస్తున్నారు. లేదు, ఇక్కడ మీరు మహేంద్ర కంపెనీ చైర్మన్ గా పెట్టి మీరు ఒక యూనివర్సిటీని పెట్టి ఫ్యూచర్ సిటీలో ఒక యూనివర్సిటీని పెట్టారు. ఆ యూనివర్సిటీ ఎవరు అడిగారు మిమ్మల్ని? కాబట్టి ఈరోజు ఏదైతే ఉందో ఎక్కడ కూడా మీరు మీ మేనిఫెస్టోలో ఉన్నదానికి భిన్నంగా చేస్తున్నారు. విద్యా మొత్తాన్ని తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. విద్యా రంగాన్నే వాణిజ్యకరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యా పాలసీ అని చెప్పి తీసుకొస్తున్నారు. తెలంగాణ విద్యా పాలసీ పేరే మోడల్ ఉంది, కానీ తెలంగాణ విద్యా పాలసీలు ఉన్నదేంటి? 25,000 స్కూళ్ళని మీరు కుదించి మొత్తం 19,000 స్కూళ్ళు చేస్తారట. ఈ 19,000 స్కూళ్ళలోకి పీపీపీ మోడల్ తీసుకొస్తారట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ తీసుకొస్తారట. మరి ఈ రూపంలో విద్యని వాణిజ్యీకరణ చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు. రెండోది గురుకులాలన్నింటినీ ఒక కార్పొరేషన్ పెట్టి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొస్తున్నా అంటున్నారు. ఈ అన్నింటినీ మొత్తం ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోగా ఈరోజు ప్రైవేటు పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో నిన్న మొన్న మనం చూస్తే విదేశీ యూనివర్సిటీలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తాం అంటున్నారు. విదేశీ యూనివర్సిటీలు ఎవరికి కావాలి? విదేశీ యూనివర్సిటీలు తెలంగాణకు వస్తే ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలు బతుకుతాయా? తెలంగాణలో విదేశీ యూనివర్సిటీలు అమలైతే ఎన్ని నష్టాలు జరుగుతాయి? ఈ రాష్ట్ర విద్యార్థులకి చదువుకోవడానికి నిజంగా ప్రభుత్వ యూనివర్సిటీలు పక్కన పెడతారు వీళ్ళు. కాబట్టి ఈ రూపంలో ప్రత్యామ్నాయమైన పేరు చెప్పి విద్యను ప్రైవేట్ పరం చేసే చర్యలు ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. స్వతహాగా ఈ రాష్ట్రానికి 2 ఏళ్ళు అవుతున్నా మేము అడుగుతున్నాం మీ మీడియా ఛానల్ మీ నుంచి మేము ప్రభుత్వాన్ని, మీకు నిజంగా రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళు అవుతున్నా విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు, విద్యాశాఖ మంత్రిని పెట్టే దమ్ము నీకుందా అని కూడా అడుగుతున్నాం మేము.